Hi, my name is Satyam. Welcome back to my channel, AS Tutorial. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1 ఇయర్లో మ్యాథ్స్ టెస్ట్ నుండి ప్రోడక్ట్ ఆఫ్ మ్యాథ్స్ టెస్ట్లో సమ్స్ ఎలా ఉంటే డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రోడక్ట్ ఆఫ్ మ్యాథ్స్ టెస్ట్ నుండి దీని కాన్సెప్ట్ సమ్స్ కొని నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఆఫ్ మ్యాథ్స్ టెస్ట్లో ఇంకొన్ని సమ్స్ ఉన్నాయి. సో ఎలా ఉంటే ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? క్వశ్చన్ అంటే ఫైండ్ ఏ స్క్వేర్ where a is equal to 4, 2, minus 1, 1. So, solution lo given a is equal to 4, 2, minus 1, 1. So, em find cheyali a square find kabatti a square is equal to a into a. So, that equal to so ini మనం 2 days multiply. So 4, 2, minus 1, 1 into again మళ్ళీ matrix చేయాలి 4, 2, minus 1, 1. సో ఇక్కడ రోస్ మళ్ళీ కాలం యొక్క లైన్ రాసుకుందాం. మల్టిప్లికేషన్ ఈజీ ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో ఫస్ట్ కాలం 4 4 जा 16, 2 into minus 1 minus 2. First row second column 4 2 ja 8 plus 2 1 ja 2 is to second row first column minus 1 into 4 minus 4, 1 into minus 1 minus 1. Second row second column minus 1 into 2 minus 2, 1 into plus 1 plus 1 వస్తుంది is equal to 16 minus 2 14, 8 plus 2 10, minus 4 minus 1 ఏమవుతుంది minus 5 minus 2 plus 1 minus 1. సో a square వాల్యూ ఎంత వచ్చింది? a square is equal to 14 10 minus 5 minus 1. This is the answer. సో ఇలా మనం ప్రోడక్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని చేయాలి. సో నెక్స్ట్ సమ్ ఎలా చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే if a is equal to I 0 0 I then find a square. సో సొల్యూషన్ లో so given a is equal to I 0 0 I ఇందులో కూడా a square ఫైండ్ చేయాలి. a square is equal to a into a is equal to a అంటే ఇచ్చారు I 0 0 I into again I 0 0 I. ఇందా చెప్పుకున్నా మల్టిప్లై అంటే కంపల్సరీలా రో వైజ్ ఒక లైన్ కాలం వైజ్ ఒక లైన్ డ్రా చేసుకుంటే మల్టిప్లికేషన్ ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం I into I I square 0 into 0 0 is to second first row second column I into 0 0 plus 0 into I 0. Second row first column 0 into I 0 plus I into 0 0. Second row second column 0 into 0 0 plus I into I square. So is equal to complex numbers నుండి I square value minus 1 plus 0 0 plus 0 0 వస్తుంది 0 plus 0 0 0 0 minus I. So since complex number నుండి a square value ఎంత minus 1. So that equal to minus 1 0 0 minus 1. So a square value ఎంత వచ్చింది? minus 1 0 0 minus 1 వచ్చింది. సో ఇలా మనం చేయాలి. ఆల్రెడీ ఎగ్జాంపుల్ మోడల్ ఉంది మనకు. దీని ముందు వీడియోలో ఈ సమ్ చెప్పాను. అక్కడ ఏంటంటే సేమ్ a is equal to I 0 0 ఇచ్చి షో దట్ a square is equal to minus I అని ప్రూఫ్ చేయమన్నారు. సో ఇందులో ఇది ఎక్సైజ్ సమ్ డైరెక్ట్ a square ఫైండ్ ఉన్నారు. ఓకేనా? సో దాని క్వశ్చన్ మొత్తం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ a square equal minus I అని చూపెట్టమన్నారు. ఇక్కడ ఓన్లీ a square ఫైండ్ చేయమన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే if a is equal to 2 4 minus 1k and a square is equal to 0 then find the value of k. Solution ఏంటో చూద్దామా. సో సొల్యూషన్ లో given
A is equal to 2, 4 minus 1 k. Question లో a square is equal to 0 ఇచ్చారు కాబట్టి that implies a into a is equal to 0 అవుతుంది. a into a means మిక్స్డ్ మ్యాట్రిక్స్ ని 2 times మల్టిప్లై అన్నమాట. 2 4 minus 1k into 2 4 minus 1k is equal to 0 లో 2 by 2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో 0 0 0 0. సో మనం మల్టిప్లై చేయాలి కదా, రో వైజ్ కాలం వైజ్ లైన్ రాసుకున్నాము. సో దట్ ఇంప్లైస్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 2 is 4. సో 2 1 into minus 1 minus 4. ఫస్ట్ రో సెకండ్ కాలం 2 2 4 is 8 కదా, ప్లస్ 4 into k 4k. ఓకేనా. నెక్స్ట్ minus 1 into 2 minus 2 k into minus 1 minus k. Second row second column minus 1 into 4 minus 4 plus k into k square is equal to 0 0 0 0. Simplify చేసుకుంటే 4 minus 4 0, 8 plus 4k minus 2 minus k minus 4 plus k square is equal to 0 0 0 0. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ని ఈక్వల్ చేయాలి ఈక్వల్ మ్యాట్రిక్స్ నుండి. సో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం 0 ఉంది. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ కాలం తీసుకుంటే 8 plus 4k is equal to 0. That implies 4k is equal to minus 8 అవుతుంది. సో k is equal to minus 2. అండ్ సెకండ్ రోలో ఫస్ట్ కాలం తీసుకుంటే minus 2 minus k equal to 0 అవుతుంది. సో that implies minus k is equal to 2, k is equal to minus 2. అంటే సెకండ్ రోలో సెకండ్ కాలం minus 4 plus k square equal to 0. That implies k square is equal to 4, k is equal to plus or minus 2. So 3 conditions నుండి మనకు k is equal to minus 2 వస్తుంది. ఓన్లీ థర్డ్ కండిషన్ లో k equal plus or minus 2 వస్తుంది. మిగతా వీటిలో k equal minus 2 వస్తుంది కాబట్టి సో ఆన్సర్ ఈస్ k is equal to minus 2. క్వశ్చన్ ఏంటంటే if a is equal to 2 1 1 3 and b is equal to 3 2 0 1 0 4, find AB. Find BA if exist. ఫస్ట్ AB ని ఫైండ్ అన్నారు. సో BA ఎగ్జిస్ట్ అవుతే BA కూడా ఫైండ్ అవుట్ అన్నారు. ఇది 4 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో సొల్యూషన్ లో A is equal to given A is equal to 2 1 1 3, B is equal to 3 2 0 1 0 4. సో ఇక్కడ ఆర్డర్ చెక్ చేయాలి. సో మ్యాట్రిక్స్ ఏది ఆర్డర్ అంతా 2 rows 2 columns నుండి 2 by 2. సో B మ్యాట్రిక్స్ తీసుకుంటే 2 rows ఉన్నాయి 3 columns ఉన్నాయి. సో ది ఆర్డర్ అంతా 2 by 3. కండిషన్ ఏంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. సో ఉన్నాయా. సో ఏలో కాలమ్స్ 2 ఉన్నాయి, బిలో రోస్ 2 ఉన్నాయి. రెండు ఈక్వేషన్ కాబట్టి మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఏబి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏబి ఫైండ్ చేయాలి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 1 1 3. సో B 3 2 0 1 0 4. సో మళ్ళీ రో వైజ్ ఒక లైన్ కాలమ్ వైజ్ లైన్స్ మనం డ్రా చేసుకుంటే మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 2 3 6,
1 into 1 1. First row second column 2 to the 4 plus 1 into 0 0. So first row third column 2 into 0 0, 1 into 4 4. Second row first column 1 into 3 3 plus 3 into 1 3. So second row second column 1 into 2 2 plus 3 into 0 0. Second row third column 1 into 0 0 plus 3 into 4 12. So is equal to 6 plus 1 7, 4 plus 0 4, 0 plus 4 4, 3 plus 3 6, 2 plus 0 2, 0 plus 12 12. ఓకేనా. సో ఇది మనకు ఏబి వచ్చింది. మనం బిఏకి ఆర్డర్ చెక్ చేసుకుందాము. B is equal to 3 2 0 1 0 4. A is equal to 2 1 1 3. Order ఎంత 2 by 3 B order, A order 2 by 2. So number of columns of B, the number of rows of A చెక్ చేసుకుంటే ఈక్వల్ రాలేదు. ఓకేనా. 3 వచ్చింది ఇక్కడ 2 వచ్చింది కాబట్టి BA is not exist. B into A is not exist. ఎందుకంటే number of columns of B not equal to number of rows of A. ఓకేనా. ఇలాంటి సమ్స్ ని ఇలా చేయాలి. నెక్స్ట్ సమ్ ఎలా ఉంటుందో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే if A is equal to 3 0 0 0 3 0 0 0 3 then find A to the power of 4. ఇది సొల్యూషన్ ఎలా ఉంటుందంటే సొల్యూషన్ లో ఈవెన్ A is equal to 3 0 0 0 3 0 0 0 3. ఓకేనా. ఇది స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. కేవలం చిన్న కండిషన్ ఉంటుంది. ఇది దీని ప్రూఫ్ మ్యాథమెటిక్స్ ప్రూఫ్ కూడా చేస్తాము. ఏంటంటే అది ఇఫ్ A is equal to A1 0 0 0 A2 0 0 0 A3 then ఏమిటంటే A to the power of n is equal to A1 to the power of n 0 0 0 A to the power of n 0 0 0 A to the power of n. సో ఈ కండిషన్ అంటే నాకు ఏమన్నట్టు A is equal to 3 0 0 0 3 0 0 0 ఈ ఫార్ములా ఉంది కదా. మనకు A power 4 is equal to 3 to the power of 4 0 0 0 3 to the power of 4 0 0 0 3 to the power of 4. 3 to the power of 4 అంటే 81 కదా. సో దీని 81 0 0 0 81 0 0 0 81. ఓకేనా. ఇలా మనం ఫైండ్ చేయొచ్చు. ఏమన్నా ఇది ఫార్ములా గుర్తులేండి. ఇది ఫస్ట్ A స్క్వేర్ చేయాలి. A స్క్వేర్ ఇంటూ AC, A స్క్వేర్ ఇంటూ AC అంత A పవర్ 4 వస్తుంది కాబట్టి ఫస్ట్ A పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ఇంటూ A స్క్వేర్. వివరం తెలియాలంటే ఫస్ట్ A స్క్వేర్ ఫైండ్ చేయండి. ఇలా వచ్చిందని మళ్ళీ ప్లేస్ మనకి A పవర్ 4 వస్తుంది. అప్పుడు మనకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో కన్ఫ్యూజ్ లేదు. మనకి ఫార్ములా యొక్క కండిషన్ ఉంది. మనకి ఇది ప్రూఫ్ ఉంటుంది మ్యాథమెటిక్స్లో. సో మనకి మ్యాథ్స్లోనే ఒక సమ్ ఉంది. దీన్ని మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్లో ప్రూఫ్ చేస్తాం. సో ఆ కండిషన్ యూజ్ చేసుకొని మనం దీన్ని సాల్వ్ చేస్తాం. మీకు ఇది ఐడియా లేకుంటే A పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ఇంటూ A స్క్వేర్. ఓకేనా. ఈ కండిషన్ వాడడం మీరు ఇది ప్రూఫ్ చేయొచ్చు. ఓకేనా.
సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చూద్దాం. క్వశ్చన్ అంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 3 5 2 6 -2 -1 -3 దెన్ ఫైండ్ ఏ క్యూబ్. సో సొల్యూషన్లో ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 3 5 2 6 -2 -1 -3. ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ కాబట్టి ఫస్ట్ మనం ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ మనకు ఏ క్యూబ్ కదా, ఏ క్యూబ్ ఫైండ్ చేయమన్నారు. సో మనం ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ వేసి మళ్ళీ వచ్చిన ఏ స్క్వేర్కి ఏతో మల్టిప్లై చేస్తే మనకు ఏ క్యూబ్ వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏ స్క్వేర్ ఫైండ్ చేద్దాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ దట్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ 1 1 3 5 2 6 -2 -1 -3 ఇంటూ మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ రాయాలి 1 1 3 5 2 6 -2 -2 -1 -3 మళ్ళీ రో వైజ్ లైన్ కాలం వైజ్ లైన్ రాసుకోవాలి. ఓకేనా. ఓకే. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 into 1 1 plus 1 into 5 5 3 into -2 ఏమవుతుంది -6 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into 1 1 1 into 2 2 plus 2 3 into -1 -3 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 1 into 3 3 plus 1 into 6 6 6 3 into -3 -9 వస్తుంది. సెకండ్ రో ఫస్ట్ కాలం 5 into 1 5 2 into 5 10 plus 10 6 into -2 -12. Next second row second column 5 into 1 5 2 into 2 4 6 into -1 -6. Second row third column 5 into 3 15 2 into 6 12 6 into -3 -18. Third row first column -2 into 1 -2 -1 into 5 -5 -3 into -2 plus 6. So third row second column -2 into -1 -2 -1 into plus 2 -2 -3 into -1 plus 3. Next third row third column -2 into 3 -6 -1 into plus 6 -6 -3 into -3 plus 9. యాడ్ చేసుకుంటే సో ఫస్ట్ 1 plus 5 6 6 minus 6 0. 1 plus 2 3 3 minus 3 0. 3 plus 6 9 9 minus 9 0. 15 15 minus 12 3 వస్తుంది. 5 plus 4 9 9 minus 6 3 వస్తుంది. ఇక్కడ 15 plus 12 27 27 minus 18 9 వస్తుంది. 6 minus 1 minus 1 వస్తుంది. 3 minus 4 minus 2 minus 2 minus 4 కదా 3 minus 4 minus 1 వస్తుంది. ఇక్కడ minus 12 plus 9 minus 3 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎంత వచ్చింది 0 0 0 3 3 9 minus 1 minus 1 minus 3 into A matrix 1 1 3 5 2 6 minus 2 minus 1
మైనస్ 3. మళ్ళీ రో వైజ్ ఒక లైన్ రాసుకోవాలి. నెక్స్ట్ కాలం వైజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 into 1 0 plus 0 into 5 0 plus 0 into minus 2 0. First row second column 0 into 1 0 plus 0 into 2 0 plus 0 into minus 1 0. First row third column 0 into 3 0 plus 0 into 6 0 plus 0 into minus 3 0 వస్తుంది. Next second row first column 3 into 1 3 3 into 5 15 9 into minus 2 minus 18. So second row second column 3 into 1 3 plus 3 into 2 6 9 into minus 1 minus 9. Next second row second column 3 3 is 9 plus 3 into 6 18 plus into minus 9 3 is 27. Next third row first column 1 is 1 into 1 minus 1 minus 1 into 5 minus 5 minus 5 plus 6 అవుతుంది. Third row second column minus 1 into 1 minus 1 minus 1 into plus 2 minus 2 minus 3 into minus 1 plus 3 అవుతుంది. Third row third column minus 1 into 3 minus 3 minus 1 into plus 6 minus 6 minus 3 into minus plus 9 అవుతుంది. సో ఫస్ట్ రోలో అన్ని జీరోస్ అవుతున్నాయి చూడండి, ఆల్ జీరోసే. సో సెకండ్ రోలో 3 plus 15 18 18 minus 18 0 3 plus 6 9 9 minus 9 0 9 plus 18 9 plus 18 27 27 minus 27 0 minus 1 minus 5 minus 6 plus 6 0 అవుతుంది. minus 1 minus 2 minus 3 plus 0 అవుతుంది. minus 3 minus 6 minus 9 plus 9 0 అయిపోతుంది. సో a to the power of 4 ఎంత వచ్చింది నాకు 0 0 0 0 by 3 అంటే నేను చెప్పాలంటే 0లో 3/3 ఆర్డర్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకేనా? సో ఇలా ఫైండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ I is equal to 1 0 0 1 if I is equal to 1 0 0 1 and E is equal to 0 1 0 0 then show that AI plus B whole cube is equal to AI into I plus 3 into A square B into E. ఓకేనా? సో సొల్యూషన్లో ఫస్ట్ మనం A into I plus B into E చేద్దాము. Given I is equal to 1 0 0 1 E is equal to 0 1 0 0. నేను ఫస్ట్ A plus B ఫైండ్ చేద్దాము. A into I plus B into E is equal to A into 1 0 0 1 plus B into 0 1 0 0. So that equal to A into 1 A కదా, A into 0 0 A into 0 0 A into 1 A plus B into 0 0 B into 1 B 0 0. So that equal to యాడ్ చేస్తే కరెస్పాండింగ్ యాడ్ చేయాలి. A plus 0 0 0 plus B B 0 plus 0 0 A plus 0 A. AI plus BE whole cube ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనకి A plus BE whole square ఫైండ్ చేద్దాం. AI plus BE whole square is equal to A B 0 A into AB 0 A. సో మనం వేసుకుంటే రో వైజ్ మళ్ళీ కాలం వైజ్ చేయాలి కాబట్టి A into A square ఇక్కడ A into 0 0
ఫస్ట్ రో ఫస్ట్ కాలం వేసాము. ఫస్ట్ రో సెకండ్ కాలం చేస్తే ఏబి A into B, AB plus B into ఇవ్వడం AB అవుతుంది. సెకండ్ రో ఫస్ట్ కాలం 0 into A 0 ప్లస్ A into 0 0. సెకండ్ రో సెకండ్ కాలం 0 into B 0 A into A square. So AI plus BE whole square is equal to A square to AB plus AB 2AB అవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ 0 plus A square అవుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? AI plus BE whole cube, AI plus BE whole cube is equal to ఫస్ట్ AI plus BE whole square ఎంత వచ్చింది? A square 2AB 0 A square into మళ్ళీ ఇక్కడ AI plus BE ని రాయాలి. సో A B 0 A ఇది మల్టిప్లై చేయాలి. So is equal to మళ్ళీ రో వైజ్ కాలం అనేది లైన్ రాయేస్తాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం A square into A cube plus A square into 0 0. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం A square into B A square B ఇక్కడ 2AB into A square అది ప్లస్ 2A square B అవుతుంది, 2AB into A. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 0 into A 0 ప్లస్ A square into 0 0. సెకండ్ రో సెకండ్ కాలం 0 into B 0 ప్లస్ A square into A cube is equal to A cube plus 0 A cube A square B plus 2A square B 3A square B అవుతుంది. 0 plus 0 0 0 plus A cube ఎంత A cube అవుతుంది. సో ఇది AI plus BE whole cube వాల్యూ. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఇది LHS పార్ట్ ఇదంతా. సో ఇది LHS. సో RHS లో మనకి ఏమి ఇచ్చారు? RHS లో ఏం ప్రూఫ్ ఏమన్నారు మనకి? A cube I plus 3A square B into E. ఓకేనా? A cube I plus 3A square B into E. RHS is equal to A cube into I plus 3A square B into capital E. So that equal to A cube into identity matrix 1 0 0 1 plus 3A square B into 0 1 0 0. సో మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ A cube into 1 A cube A cube into 0 0 A cube into 0 0 A cube into 1 A cube ప్లస్ 3A square B తో ఈచ్ ఎలిమెంట్ మల్టిప్లై చేయాలి. 3A square B తోని ఈచ్ ఎలిమెంట్ ని మల్టిప్లై చేయాలి. 3A square B into 0 0 3A square B into 1 3A square B 3A square B into 0 0 3A square B into 0 0. సో ఇది యాడ్ చేస్తే A cube plus 0 A cube 0 plus 3A square B 3A square వస్తుంది. ఇక్కడ 0 plus 0 0 A cube plus 0 A cube. సో LHS RHS సేమ్ వచ్చినాయి కాబట్టి LHS is equal to RHS. So therefore మనం ఏం రాయొచ్చు కనుక AI plus BE
whole cube is equal to a cube into I plus 3a square b into capital E. సో ఇలా మనం ప్రూఫ్ వెళ్ళి 4 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి.